వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 11 జీవం గల దేవుణ్ణి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానియేలు 6:20 దర్యావేషు రాజు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. జీవం గల దేవుడు అన్నమాట లేఖనాలలో చాలాసార్లు చెప్పబడినా కూడా మనం మాత్రం ఆ సంగతి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఇక్కడ జీవం గల దేవుడు అని చెప్పబడి ఉంది, కానీ మన అనుదిన జీవితంలో ఎక్కడ మనం ఈ జీవం గల దేవునికి సంబంధించిన వారమని రుజువు చేసుకోలేకున్నాం. 3000-4000 సంవత్సరాల ముందున్న దేవుడే ప్రస్తుతం కూడా అదే సార్వభౌమత్వ శక్తి కలిగి ఉన్నాడు. తనను ప్రేమించి సేవించే వారి పట్ల అదే రక్షించే ప్రేమ కలిగి ఉన్నాడని, భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఉంటాడని నమ్మాలి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులం. ఆయన మారని దేవుడు. 3-4 సంవత్సరాల కిందట దానియేలును కాపాడిన దేవుడు నేటికి జీవం గల దేవునిగా మన మధ్య ఉన్నాడు. పైన మనం చదువుకున్న వాక్య భాగంలో జీవం గల దేవుడు శక్తివంతంగా మన ముందు నిలబడతాడు. అంతేకాక విగ్రహారాధికుడైన రాజు కూడా ఆయనను జీవం గల దేవునిగా గుర్తించాడు. తన ప్రాణం లేని విగ్రహాలను వేరుగా ఈ దేవుడు క్రియలు చేసేవానిగా అతనికి కనపడ్డాడు. మన జీవం గల దేవుడు శక్తివంతుడు అని అతను తెలుసుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దానియేలు ఉన్న సింహాల గుహలోకి సూర్యరశ్మి వచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఒక్కసారి మీ కళ్ళ ఎదుటికి తెచ్చుకోండి. జస్ట్ ఇమాజిన్. సింహాల గుహల్లో వేసినా కూడా తన దేవుని పట్ల విశ్వాసం ఏమాత్రము తగ్గని దానియేలును ఊహించుకోండి. దర్యావేషు తన ఆజ్ఞను బట్టి దిగులు చెంది రాత్రంతా నిద్రపట్టక ఉదయాన్నే పరిగెత్తి వచ్చి అద్భుతం చూశాడు. సజీవుడైన దేవుడు ప్రార్థనలు వినేవాడని గుర్తించాడు. శక్తివంతుడని తెలుసుకున్నాడు. దానియేలు విషయంలో సింహాల నోర్లు మూసిన సజీవుడు మనల్ని కూడా ఎంత భయంకరమైన శ్రమల్లో ఉన్నా రక్షిస్తాడు. సమస్యల నుండి విడుదల ఇచ్చి సాక్షులుగా చేస్తాడు. మన జీవం గల దేవుని గుణలక్షణాలు ధ్యానిస్తే కొన్ని సత్యాలు తెలుస్తాయి. మొదటిది, చరిత్రలో ఆయన చక్కగా సమస్యల్లో సహాయపడినట్లుగా మన సమస్యల్లో కూడా తోడుంటాడు. దానియేలును కాపాడినవాడు మనల్ని కూడా కాపాడేవాడు అని తెలుసుకోవాలి. రెండవది, దానియేలులాగా యథార్థతో సేవించిన వారిని, విధేయత చూపించి నిరంతరం ప్రార్థించే వారిని శ్రమల్లో కాపాడి రక్షిస్తాడు. మూడవది, అవిశ్వాసుల నడుమ కూడా ఆశ్చర్యపడే రీతిగా అద్భుత కార్యాలు చేసి వారు కూడా సాక్షులుగా నిలబెడతాడు. దర్యావేషు రాజు చేసినట్టు మన చుట్టూ ఉన్నవారు కూడా చేస్తారు. అప్పుడు జార్జ్ ముల్లర్ అని ఒక గొప్ప దైవ సేవకుడు ఈ విధంగా రాశాడు. చాలా గొప్ప శ్రమలలో, భారమైన కష్టాల్లో, లోతైన పేదరికము, అవసరతలలో ఆయన నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అయితే ఆయన నన్ను తన శక్తితో, కృపతో నింపి తనను ప్రతి విషయంలో విశ్వసించేటట్లు చేశాడు. ప్రతి విషయంలో సహాయపడ్డాడు. ఆయన గురించి చెప్పుటలో నేను చాలా గర్విస్తున్నాను అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, జీవం గల దేవుడివి. అవును తండ్రి, సజీవుడిగా మా మధ్య ఉంటున్నావు, నాలో ఉన్నావు, నా చుట్టూ ఉన్నావు అనే సంగతి అందరికీ అర్థమయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.